విధంగా ప్లేట్ ఈ విధంగా క్లోజ్ చేసి పెట్టి రివర్స్ చేయాలి. దీన్ని మనము చూస్తామా. క్యారమల్ బ్రెడ్ పుడింగ్ రెడీ. చాలా బాగా వచ్చింది కదా. ఇప్పుడు ఒకసారి దీన్ని టేస్ట్ చేసి ఎలా వచ్చిందో చెప్తాను. సో పీస్ కట్ చేస్తాను. సో క్యారమల్ బ్రెడ్ పుడింగ్ చూడండి ఎంత సాఫ్ట్గా, ఎంత ఫ్లఫీగా. చూడండి నేను ఇట్లా మూవ్ చేస్తుంటే ఎంత స్పాంజీగా ఉందో, చాలా బాగా వచ్చింది. లెట్ మీ టేస్ట్ దిస్. చాలా టేస్టీగా వచ్చింది, సూపర్గా ఉంది టేస్ట్, ఫ్లఫీగా స్పాంజీగా ఉంది. దీన్ని నేను ఇట్లా హాట్గా టేస్ట్ చేశాను. మనం ఫ్రిడ్జ్లో కూడా కాసేపు రెఫ్రిజిరేట్ చేయొచ్చు, చల్లగా చాలా కూల్గా బాగుంటుంది. తప్పక ట్రై చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ రెసిపీ. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.